సంగీత దర్శకుడు తమన్ తన విశ్వరూపం చూపించాడు. సంగీతంతో గాదు, తన మాటలతో. నిజంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం గూడా ఆయనకి జేజేలు పలకాలి. హ్యాట్స్ ఆఫ్ టు తమన్ అనాలి. కారణం ఏందంటే, నిర్మాత అనేవాడు అమ్మలాంటోడు. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి, ఫైనాన్సులు తీసుకొచ్చి, రూపాయి ఖర్చు పెట్టి కొన్ని వందల మందికి అన్నం పెడతాడు. అలాంటి ఒక సినిమా తయారవ్వడానికి ఎంత కష్టం ఉంటదో ఎవరికీ తెలీదు. మీరు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నెగెటివ్ ట్రోల్స్ చేయటం, కామెంట్స్ చేయటం చాలా ఈజీ. దాని వెనక ఉన్న కష్టం ఏంటనేది మీకు ఎవరికీ తెలీదంటూ మొత్తం అందరూ గూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేటట్టు చేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్‌లో తమన్ తన మాటలను చెప్పాడు. ఎంతో ఎమోషనల్ అయ్యాడు. కారణం ఏందంటే, ఒక సినిమాకి సంబంధించి సినిమా బాగుంది, బాగాలేదని చెప్పడం వరకు ఓకే గానీ, వ్యక్తిగతంగా విమర్శల్లోకెళ్ళి వాళ్ళ ఫ్యాన్స్ అని, ఈ హీరోల ఫ్యాన్స్ అని, ఇంకొక దర్శకుల ఫ్యాన్స్ అని రకరకాలుగా టర్న్ తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతమైన కామెంట్స్ చేసుకుంటూ, ట్రోల్స్ చేస్తే నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ చాలా చక్కగా సమాధానం చెప్పాడు. ఎంతంటే ఆయన తిట్టినట్టు కూడా తెలీదు గానీ, విపరీతంగా తిట్టినట్టే. దేనికంటే విపరీతమైన నెగటివిటీతోని ఎందుకు చూస్తున్నారు మనుషుల్ని, లేకపోతే సినిమాల్ని, దాని వెనకున్న కష్టాన్ని గానీ, దాని వెనకున్న శ్రమని గానీ ఎందుకు గుర్తించట్లేదు? ఎవరైనా సరే సినిమాని చూసే ముందు ఇలా చూడండి అని చెప్పి చెప్తాం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అదే విషయాన్ని మెగాస్టార్ మాట్లాడుతూ, నీలో ఒక ఇంత చిన్న కుర్రోడిలాగా ఇంత ఆడతా పాడుతా ఉన్నట్టుంటావు గానీ, నీలో ఇంత ఎమోషన్ ఉన్న సంగతి తెలీదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ తమన్ అని చెప్పి చెప్పారు.